కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామం పరిసర గ్రామాల్లో అరటి సాగు చేసిన రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. గత 2 నెలలుగా చక్కెరకేలి అరటి తోటలకు అంతుచిక్కని తెగులు సోకడం వలన ఒక్కో ఎకరంలో సుమారు 200 అరటి చెట్లు నరికివేశామంటూ రైతులు చెబుతున్నారు. చిన్న వయసు మొక్కలు మొదలు గెలలు వచ్చిన అన్ని మొక్కల్లోనూ ఈ తెగులు వ్యాపించింది. ఆకులు రాగి రంగుకు మారి మొదలు పగిలిపోతోందని, దుంప కుళ్ళిపోయి వాసన వస్తోందని రైతులు చెబుతున్నారు. చక్కెరకేళిలో ఈ కొత్తగా ఈ తెగులు ఒకటి స్టార్ట్ అయిందండి. ఈ తెగులు ఏంటనేది కూడా మాకు అర్థం అవట్లేదు. నాది ఇంకా చాలా మొక్క స్టేజ్లో ఉంది. నా పక్క రైతు ఇతనికి గెలకొచ్చిన స్టేజ్లో దగ్గర 2 ఎకరాలకి 500 చెట్ల దాకా నరికేశాడు. ఈ రైతు వ్యవసాయ అధికారులకు చెప్తే వాళ్ళు వచ్చి చూసి ఫోటోలు తీసుకుని పైకి పెట్టి చెప్తామని చెప్పారంట. అయితే మా దానిలో ఇప్పుడే వారం రోజుల నుంచి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే దానిలో కూడా తెగులు బాగా స్టార్ట్ అయింది. మొదట మాకు అబ్జర్వేషన్ ఎట్లా అంటే పైన ఆకులకు వస్తుందండి. ఆకుకి ఒక రకమైన రాగి రంగులో మచ్చలు వస్తున్నాయి. ఆ మచ్చలను చూసి కింద మొదలు అబ్జర్వ్ చేస్తే మొదలు పగులు వస్తుంది. ఆ పగులను బట్టి మేము ఆ మొక్క నరికితే కింద దుంపలో నల్లటి మచ్చలు వచ్చేసి కుళ్ళుడు వచ్చేసి వాసన వచ్చేస్తుంది. అది నరకంగానే దాని మీద బాగా ఈగలు వాళ్తున్నాయి. ఆ వాసనకి ఈగ వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి అన్నారా అని ఈగ వచ్చేస్తుంది. కింద దుంప తవ్వితే మాత్రం ఎక్కడ పురుగు అనేది కనపడలేదు. పైన ఏదన్నా బ్లీచింగ్ వేసారండి, బ్లైటాక్స్ డ్రించింగ్ చేసినా గానీ ఇది ఆగట్లేదు. దుంప నాటి నుండి గెల తెగే వరకు 1.5 లక్ష ఖర్చు అవుతుంది. రోజు ఇక్కడ ప్రతి చోట 40,000 కౌలు ఉందండి. 1,90,000 2 లక్షల రూపాయలు అవుతుంది. ఇలా గనక తెగులు వచ్చి పోతే 2 లక్షల రూపాయలు సంవత్సరం 12 నెలలు అయితేనే గానీ అరటి గెల అనేది తెగటం జరగదు. ఇంత పెట్టుబడి పెట్టి రాకపోతే దీనికి ఇంకా రైతు ఏం చేయగలడు? ఏమి చేసేదేమి ఉండదు. ఇదివరకటి రోజుల్లో మేము అమృతపాణి అని ఒక వెరైటీ వేసేవాళ్ళం అండి. అమృతపాణి వెరైటీలో పనామా తెగులు అని వచ్చేది. ఈ చక్కెరకేళిలో సిగటోక తప్పించి ఈ కొత్త తెగులు అనేది ఇప్పుడే చూడటం. అమృతపాణిలో వచ్చినట్టు అమృతపాణి లాగా లేదు. ఆ తెగులు వేరుగా ఉండేది. అది శాంతం గెల వచ్చి తయారయ్యే టైంలో వచ్చేది. ఇది మొక్క నుంచి వచ్చేస్తుంది. ఈ పనామా తెగులు లాగానూ లేదు. అది ఏంటనేది మాకు అర్థం అవట్లేదండి. రెండోది, మేము వేరే రైతుల నుంచి తీసేసుకోవటమే కానీ దీనికి మాకుగా టిష్యూ మొక్క అనేది కొవ్వూరు రీసెర్చ్ సెంటర్ నుంచి కానీ ఎక్కడ మన గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్ నుంచి మొక్క అనేది సప్లై లేదండి. సప్లై చాలా తక్కువగా ఉంది. చక్కెరకేళి మొక్క కానీ కర్పూర కానీ ఏదైనా అరటి మొక్క మాకు టిష్యూ కల్చర్ ఇస్తే టిష్యూ వేసుకుంటే ఇలాంటి కొన్ని తెగుళ్ళు రావని నా అభిప్రాయం అండి. అది కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎకరాకు 40,000 కౌలు చెల్లించి 1,50,000 వరకు పెట్టుబడి పెడితే కనీస దిగుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. నేను కౌలుకి 2 ఎకరాలు చక్కెరకేళి వేసాను. కౌలు చేస్తున్నాను. ఎకరం వచ్చి 40,000 కౌలు చేస్తున్నాను. ఎకరానికి వచ్చి కౌలుతో పంట చేసేవరకు 1,00,000 రూపాయలు అవుతుందండి. ఇలా దుంప నుంచి తెగులు వచ్చేసి ఈతకొచ్చిన తర్వాత ఇలాంటి తెగులు వచ్చేస్తున్నాయి. 500 మొక్క దాకా తీసేసామండి. తెగులు వచ్చేసి ఈతకొచ్చిన చెట్టు వస్తుంది, పక్క చెట్టు కూడా వస్తుందండి. ఇప్పుడు మిగతా వాటికి కూడా వస్తుందేమోనని అనుమానంగా ఉంది. ఇప్పుడు ఉన్న చెట్లు ఎంతవరకు ఉంటాయో కూడా తెలియదు. అది గతంలో లేదండి. ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉంది. ఎప్పుడన్నా ఒక మొక్క వచ్చినా అన్నతో ఆగిపోయేది. ఈ సంవత్సరం 2 మొక్కల నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం చేనంతా వచ్చేసింది. అప్పుడు అంతకుముందు కూడా వరద కందకపోయిందండి. మళ్ళీ కందపోయిన తర్వాత చక్కెరకేళి వేసాను. ఆ చక్కెరకేళి కూడా ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు పక్క రైతులు చెప్పారు ఇలా బీసింగ్ వాడమని. బీసింగ్ ఒకసారి వేసామండి. మరో బ్లాంటమేషన్ బ్లైటెక్స్ కలిపి మొదలు చుట్టూ పోసాను. అయినా ఇంకా స్ప్రెడ్ అవుతానే ఉంది. మోపిదేవి పరిసర గ్రామాల్లో సాగైన అరటి తోటలను ఉద్యానాధికారులు పరిశీలించారు. ఇక్కడ సాగు చేసిన చక్కెరకేలి అరటిలో పనామా తెగులు వ్యాపించిందని గుర్తించి తెగులు నివారణకు పలు సూచనలు అందించారు. మోపిదేవి గ్రామంలో అరటి తోటలను పరిశీలించడం జరుగుతుంది. ఈ అరటి తోటల్లో ఈ కాలంలో ముఖ్యంగా పనామా తెగులు అనేది గుర్తించడం జరిగింది. దీన్నే మనం ఫిజేరియం విల్ట్ అని కూడా అంటాము. ఈ పనామా తెగులు అనేది పూర్తిగా మనం నాశనం చేయడానికి వీలు పడదు. కానీ రైతులు కొన్ని సూచనలు సలహాలు పాటించినట్లయితే దీన్ని అరికట్టడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులు పిలకలు కొనేటప్పుడు 3 నెలల వయసున్న మంచి పిలకలను ఎన్నుకోవాలి. పిలకలు నాటేటప్పుడు కూడా రైతులు ఆ గుంతల్లో కార్బోఫిరాన్ గుళికలు, నీమ్ కేకు మరియు వర్మి కంపోస్ట్ వేసి మరి వాటిని నాటినట్లయితే ఈ యొక్క శిలీంధ్రాన్ని మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ శిలీంధ్రం అనేది నీటి ద్వారాను మరియు మట్టి ద్వారా వ్యాపించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క మొక్కలు ఏవైతే పనామా తెగులు సోకిన మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని వేరు చేసి బహిరంగ ప్రదేశాల్లో తీసుకొచ్చి వాటిని పూడ్చడం కానీ కాలబెట్టడం కానీ చేయాలి.
మరి కొన్ని మొక్కల నుంచి నీళ్లు పెట్టినట్టయితే మరి ఇతర మొక్కలకు కూడా వచ్చి అనేక రకమైన మొక్కలకు అంటుకునే ప్రమాదం ఉంది కాబట్టి రైతులు ఈ యొక్క విషయాన్ని గమనించాలి. అదేవిధంగా వారు వాడే పనిముట్లు ఏవైతే ఉన్నాయో మరి కొన్ని పనిముట్ల ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. వాళ్ళు తోటలో శుభ్రం చేసుకునేటప్పుడు మట్టిని ఎగదోసటము ఒక పనిముట్టు నుంచి ఇంకో పనిముట్టు ద్వారా ఇవి శిలీంధ్రాలు మరి భూమిలో పేరుకుపోవడం అనేది జరుగుతుంది. మరియు రైతు సోదరులు ఒకే అరటి పంటను కాకుండా తర్వాత మొక్కజొన్న, వరి మరి ఇతర పంటలను మరి క్రాప్ రొటేషన్ అంటే పంట మార్పిడి విధానం ద్వారా కూడా ఈ యొక్క పనామా తెగుల్ని మనం అరికట్టడానికి అవకాశం ఉంది. రైతులు ఎప్పుడైతే ఈ యొక్క మొక్కలు తెచ్చుకున్నారో పిలకలు, దాన్ని కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి ముంచి వాటిని నాటుకున్నట్లయితే ఈ తెగుల్ని మనం ఎంతగానో అరికట్టడానికి అవకాశం ఉంది. దాని తర్వాత ఇప్పుడు మరి చెట్టు చుట్టూ కాపరాక్సీ క్లోరైడ్ మరియు కార్బోఫిరాన్ గుళికలు వేసి మరి దానిని మట్టి కప్పినట్లయితే అది శిలీంధ్రము భూమి లోపల చనిపోవడానికి ఎంతగానో మనకి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా మొక్కలు పిలకలు కొనేటప్పుడు నాణ్యమైన పిలకలను కొనుక్కోవాలి. అదేవిధంగా పనామా తెగులుకి తట్టుకునే రకాలు ఉన్నాయి, ఆ రకాలను కూడా ఎంపిక చేసుకోవాలి. పువ్వన్ వెరైటీ కానీ, క్యావెండిష్ కానీ, టిష్యూ కల్చర్ అరటి కానీ దీన్ని తట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఎక్కువగా ప్రాధాన్యత అటువంటి టిష్యూ కల్చర్ మొక్కలకు మరియు పువ్వన్ మరియు క్యావెండిష్ వెరైటీస్కు మరి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. మరి ఎక్కువగా వ్యాప్తి చెందినట్టయితే దానికి ప్రొపికోనజోల్ 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటరు కలిపి పిచికారీ చేసుకోవటము, కాపరాక్సీ క్లోరైడ్ 1 లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున మొదలలో పోయటం వల్ల కూడా ఈ యొక్క తెగుల్ని మనం అరికట్టడానికి అవకాశం. అరటిలో టిష్యూ కల్చర్ రకాలు అందుబాటులోకి వచ్చినా వాటిలో కొన్ని రకాలు అందుబాటులో లేవంటూ రైతులు చెబుతున్నారు. శాస్త్రవేత్తల నుంచి సాగు సలహాలు సకాలంలో అందాలంటూ కోరుతున్నారు.